ఇది చూడండి మన ఎంట్రన్స్ డోరు అండ్ లెఫ్ట్ సైడ్ ఫ్లాట్ నెంబరు పైన రెయిన్బో. సో మనకి ఎంట్రన్స్ వెళ్తున్నాం. ఎదురు కనబడుతుంది అది బ్యూటిఫుల్ పిక్చర్ ఆపోజిట్. అండ్ ఇక్కడ రైట్ సైడ్ మనకి బ్యూటిఫుల్ గౌతమ్ బుద్ధ విగ్రహం చాలా బాగుంటుంది ఎంట్రన్స్లో. మార్నింగ్ యోగా చేసినప్పుడు కానీ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ఎంట్రన్స్లో. అండ్ ఆఫ్టర్ గోయింగ్ టు ద హాల్ ఇక్కడ మనకి టెక్స్చర్ వర్క్ ఉంటుంది. చూడండి అంత బ్యూటిఫుల్గా ఉంది ఈ టెక్స్చర్. అండ్ ఇక్కడ సీలింగ్ చూడండి, వాట్ ఏ నైస్, అసలు వుడ్ కలర్ మొత్తం ఎంత వుడ్. సో ఇక్కడ మనకి హాల్లో టీవీ వస్తుంది, టీవీ ఫ్రేమ్. సో చుట్టూ ఆ టీవీ పెట్టుకున్న తర్వాత ఆ లుక్ బాగుంటుంది. చుట్టూ బ్లూ కలర్ కానీ ఓకే. అండ్ పక్కన లెఫ్ట్ సైడ్లో అక్కడ మనకి చిన్న చిన్న ప్లాంట్స్ కానీ అలాంటివి పెట్టుకోవడానికి ఇట్లా ఓపెన్ ప్లేస్ పెట్టాము. సో అక్కడ ఒక్కసారి అవన్నీ పెట్టిన తర్వాత ప్లాంట్స్ అవి వెరీ బ్యూటిఫుల్గా ఉంటుంది. అండ్ ఇక్కడ మనకి అక్కడ ఎంట్రన్స్ మనకి ఈస్ట్ కాబట్టి ఇక్కడ దాని పక్కనే మనకి జనరల్గా యాజ్ పర్ వాస్తు మన పూజా మందిరం ఇలా కరెక్ట్గా ఎక్కడైతే వాస్తు సెట్ అవుతుందో అక్కడ పెట్టాము. ఇక్కడ మనం మధ్యలో ఒక దేవుడి విగ్రహం ప్లస్ అటు ఇటు ఇద్దరు 3 విగ్రహాలు, ఇటు ఒక 3 విగ్రహాలు, మొత్తం 6 విగ్రహాలు పెట్టుకోవచ్చు. అండ్ అక్కడ పెట్టుకున్న తర్వాత మా లుక్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. అండ్ ఇప్పుడు హాల్ నుండి మనం డైనింగ్ రూమ్ వ్యూ చూస్తే మనకి చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఆల్మోస్ట్ అంతా ఒక వుడెన్, పైన టాప్ సీలింగ్ కూడా డైనింగ్ రూమ్లో వెరీ బ్యూటిఫుల్గా ఉంది. అండ్ డైనింగ్ రూమ్లో రైట్ సైడ్ మనకి చిన్న మోడర్న్ స్టైల్ కిచెన్, మోడర్న్ స్టైల్ కప్బోర్డ్స్ ఉంటాయి. ఇక్కడ ఇంకా లుక్ వస్తుంది. ఇక్కడ నేను లైట్ వేయలేదు, ఇంకా చాలా బాగుంటుంది. సో ఇక్కడ చూడండి, మనం ఏమన్నా ఐటమ్స్ పెట్టుకున్నా కానీ ఆ లుక్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. సో ఇది ఇప్పుడు మనం కిచెన్ చూస్తున్నాము. కిచెన్లో ఇంకా మన లైటింగ్ మనం ఈ ప్రొఫైల్లో కింద ప్రొఫైల్లో ఇది ఉన్నాయి కదా, ఈ లైటింగ్ వేస్తే ఇప్పుడు చాలా బాగుంటుంది. ఇప్పుడు వేస్తాము. కిచెన్లో మనకి లేటెస్ట్ మోడర్న్ కిచెన్. ఇక్కడ అంతా మనకి సాఫ్ట్ క్లోజింగ్ విండోస్ ఏర్పాటు చేసాం. సో వెరీ సాఫ్ట్గా ఉంటుంది చూడండి. ఇది ఇలా ఉంటుంది కదా, జనరల్గా మనం క్లోజ్ చేసినప్పుడు చాలా కష్టంగా ఉంటుంది. ఇక్కడ ఇది ఆటోమేటిక్గా ఇలా అంటే చాలా అది కొంతసేపు క్లోజ్ అయిపోతుంది. ఇది సాఫ్ట్ క్లోజింగ్. అలాగే ఇక్కడ ఒక సాఫ్ట్ క్లోజింగ్ ఉంటుంది. మొత్తం ఇక్కడ లెఫ్ట్ సైడ్ కూడా ఒకటి ఉంటుంది. అండ్ ఈ పక్కన ఇంకొక ప్యాంట్రీ యూనిట్ ఉంటుంది. ఇది చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఒకసారి మనం ఓపెన్ చేయాలి. చూడండి, టాప్ నుండి బాటమ్ వరకు ఆల్మోస్ట్ ఆల్ టైప్స్ ఆఫ్ ఐటమ్స్ దీనిలో పెట్టుకోవచ్చు. సో వన్ ఆఫ్ ద మోస్ట్ మోడర్న్ టెక్నాలజీ ప్యాంట్రీ యూనిట్. అండ్ నా ఇక్కడ మనం ఒకటి మర్చిపోయాం కదా, ఇది ప్రొఫైల్లో ఆన్ చేద్దాం.
మీకు రియల్ లుక్ కనబడుతుంది. ఆ ప్రొఫైల్, ఆ లైటింగ్ కానీ, కిచెన్ కానీ, ఆ టాప్ హ్యాంగింగ్ లైట్స్ కానీ చాలా బాగుంటుంది. ఈ లెఫ్ట్ సైడ్ కూడా ఒక సాఫ్ట్ క్లోజింగ్ విండో పెట్టాం, ఆ బ్లాక్ కలర్లో ఉన్నది. సో ఇట్స్ రియల్లీ మోర్ బ్యూటిఫుల్. Now from the kitchen and after the entering into dining, now we will go to bedrooms. ఇక్కడ రైట్ సైడ్ ఒక బెడ్రూమ్ ఉంటుంది అండ్ లెఫ్ట్ సైడ్ ఒక బెడ్రూమ్ ఉంటుంది. రైట్ సైడ్లో మన చిల్డ్రన్ బెడ్రూమ్ అండ్ లెఫ్ట్ సైడ్లో మాస్టర్ బెడ్రూమ్ ఉంటుంది. ఫస్ట్ చిల్డ్రన్ బెడ్రూమ్లోకి ఎంట్రన్స్ వెళ్దాము. ఓకే, సో చిల్డ్రన్ బెడ్రూమ్లో ఫస్ట్ ఆ కప్బోర్డ్స్ అనేవి చాలా బ్యూటిఫుల్ కలర్స్ అండ్ మోర్ ఓవర్ ఇవి కూడా సాఫ్ట్ క్లోజింగ్, చాలా సింపుల్గా వెళ్ళిపోతాయి. అండ్ క్లోజింగ్ కూడా అది బాగుంటుంది, సింపుల్గా ఇలా అంటే వెళ్ళిపోతుంది. అండ్ టాప్లో కూడా మనకు ఉంటుంది. అండ్ టాప్ సీలింగ్ చూద్దాం. Beautiful color. Actually, it is matched with the walls. So exactly perfect color for top ceiling. And now we will see the entrance. Here we will put the bedroom here. We will put the cot here. Okay, so that the back side of the wallpaper looking very good. రియల్లీ అక్కడ ఉన్నట్టే అనిపిస్తుంది. అండ్ ఇక్కడ నుండి మనకి ఒక స్లైడింగ్ డోర్ ఉంటుంది. ఈ స్లైడింగ్ డోర్ ఓపెన్ చేస్తే మనకి బయట గ్రాస్ విత్ గౌతమ్ బుద్ధ ఉంటుంది. సో we will see the balcony now. Wow, very beautiful గౌతమ్ బుద్ధ విగ్రహం. అండ్ కింద గ్రాస్ ఉంటుంది. ఇక్కడ మనం సిట్ అవుట్ బయట ఎప్పుడైనా మనకి బయట ఈవినింగ్ టైంలో కానీ ఏదైనా డిస్కషన్స్ కానీ ఇక్కడైతే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. పక్కనే హిల్ ఉంటుంది. సో ఎయిర్ కూడా చాలా ఫ్రీగా వస్తుంది ఇక్కడ. బాల్కనీ మాత్రం మోస్ట్ బ్యూటిఫుల్గా ఉంది. So now we will go to the master bedroom. Here the bathroom for children bedroom. ఇలా ఉంటుంది. అదే ఆ టాప్ ఫ్రేమ్ అది వుడ్ ఉంటుంది. బాత్రూంలో టాప్ వుడ్ కలర్ ఫ్రేమ్ ఉంటుంది. సో నైస్. ఇప్పుడు మనం మాస్టర్ బెడ్రూమ్కి వెళ్ళాము. వావ్, బ్యూటిఫుల్ వార్డ్రోబ్స్, చాలా బాగుందండి కలర్. అండ్ కలర్ ఒకటే కాదు, అది స్మూత్గా ఉంది పట్టుకోవడానికి. ఇలా అంటే అలా వెళ్ళిపోతుంది. సింపుల్గా ఉంది, స్మూత్గా ఉంది. అండ్ మళ్ళీ ఇక్కడ మన లెఫ్ట్ సైడ్లో ఇక్కడ మనకి ఒక మిర్రర్ ఉంటుంది. ఓకే, ఇది మళ్ళీ ఓపెన్ చేయొచ్చు. మిర్రర్ది ఓపెన్ చేసి మనం ఐటమ్స్ ఇంట్లో పెట్టుకోవచ్చు. మనం డ్రెస్సింగ్ టేబుల్లో పెట్టుకున్న ఐటమ్స్ ఏమైనా ఉంటే దీన్ని పెట్టుకోవచ్చు. అండ్ టాప్లో మళ్ళీ ఇంకా 2 వార్డ్రోబ్స్ ఉంది. అండ్ టాప్ సీలింగ్ మాత్రం అద్దరిపోయిందండి. డిఫరెంట్ వుడ్, ఇది పైన డిఫరెంట్ కలర్ వుడ్. ఆ మధ్యలో కూడా ఉంది, కాకపోతే మీకు అది అక్కడక్కడ బ్రైట్నెస్ కనబడుతుంది కదా, అదే ఆ కలర్.
సింపుల్గా చాలా చక్కగా ఉంది. అండ్ ఇక్కడ ఒక వాల్ పేపర్ ఉంది, లుకింగ్ వెరీ బ్యూటిఫుల్ వాల్ పేపర్. అక్కడ ఒక లైటింగ్ చాలా బాగుంది. ఆ లైట్ చూస్తూ అవి పైకి చూస్తున్నట్టు చాలా బాగుంది. అంటే మనకి ఏదైనా ఒరిజినల్గా ఉంటే ఎలా ఉంటుందో అలా మ్యాక్సిమం ట్రై చేసాము, బాగానే వచ్చింది. అండ్ ఓవరాల్ మన బెడ్రూమ్ వాల్స్ కలర్ మాత్రం చాలా బాగా ఉంది. ఇక్కడ బెడ్రూమ్ నుండి మన కిచెన్ లుక్ చూస్తే చూడండి అద్దరిపోయింది. అండ్ ఈ మాస్టర్ బెడ్రూమ్లో కూడా ఒక బాత్రూమ్ ఉంది. సో పైన కూడా ఒక టాప్ సీలింగ్ పింక్ కలర్ ఉంటుంది. అండ్ హియర్ బాత్రూమ్ ఉంటుంది. సో మోడర్న్ టెక్నాలజీ చేశారు. ఇదండి టోటల్ మన ఫ్లాట్ వ్యూ.